అందరి మధ్య నిలబడి కృష్ణ పరమాత్మ తన మీద ఉన్న ఉత్తరీయం తీసి నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి ఆవులను తోలే కర్ర ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని ఎడమ చేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ల సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టుకున్నది గతరాత్రి వండిన పదార్థం. నిలవ ఉన్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగ్భోక్త. మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి సృక్కు స్రువములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. యాగ్భోక్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకముల నుండి వచ్చేశారు. ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలురతో కలిసి స్నానం చేయకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలి చేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో గోవిందా గోవిందా అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. అక్కడ బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ. అఘాసురుని కడుపులోకి వెళ్లిపోయిన వాళ్లని ఇతడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఇంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు అని అనుకున్నాడు. నేను చతుర్ముఖ బ్రహ్మను, ఇంటి పెద్దను, 4 మోములు కలవాదిని, వేదములు చదివినవాడిని, నామయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్లి మాయం చేసేసి వాటినన్నిటినీ ఒక కొండగుహలో పెట్టేశాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులను దూడలను నేను వెళ్లి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ ఉండండి అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడకపోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాల బాలురు లేరు. అక్కడ ఆవులు లేవు, దూడలు లేవు, ఎద్దులు లేవు. సాయంకాలం అయిపోతోంది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవి అని అడుగుతారు. అందుకని అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూశాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మొహబుద్ధి పుట్టింది. ఆయన తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయి అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాల బాలురు అయిపోయాడు. అన్నీ తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాల బాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలాగే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సర కాలం. సంవత్సరం అయిన తరువాత కృష్ణుడు ఏమి చేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు ఇప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాల బాలురు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. ఇప్పుడు మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనైన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను. నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉంది. కాబట్టి తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో వాడు ఇప్పుడు చిన్ని కృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముండు నా మాయ తుత్తునియలైపోయింది. నేను దీనిని తెలుసుకోలేకపోయాను అని అనుకోగానే ఒక్కసారి మొహబుద్ధి విడిపోయింది. ఇప్పుడు చిన్ని కృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూశాడు. చూసేసరికి ఆవులలో, దూదలలో, ఎద్దులలో,
పిల్లలలో కృష్ణుడిలో 4 భుజములతో శంఖచక్రగదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభ మణితో వనమాలతో కిరీటముతో పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయేదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను అనుకుని, స్వామి దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు అని ప్రార్థించాడు. అప్పుడు ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి, సంపాలతికతోడి జలదంబు కైవడి మెరుంగు టొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాన వేణుచిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని వనపుష్పమాలికావ్రాత కంఠమువాని నళిన కోమల చరణములవాని గరుణ గడలు కొనిన కడకంటివాని గో పాలబాలుభంగిన్ బరగువాని నగుమొగంబువాని ననుంగన్న తండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష. సంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉంది. ఎడమ చేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉంది. ఎడమ చంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉంది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మేడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదముల మీద 10 బ్రహ్మగారు స్తోత్రం చేశారు. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపంగారాని నీ అన్నిలోకంబున నీ వనాంతరమునంది మందలోన్ వృష్ణయం చాలాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్టించినం జాలదే. నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైన నీవు ఈవేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతో కలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు అన్నాడు. ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా అంతటా సంతోషముతో చూస్తూ తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈ విధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు.